హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జాను. హ్యాపీ సండే అందరికీ. నేనైతే ఇప్పుడే లేచా, ఆల్మోస్ట్ 9 అయి ఉంటుంది టైము. ఎంత తొందరగా లేచానో కదా. ఆడపిల్లకు ఉండాల్సిన మొదటి మంచి లక్షణం నా దగ్గరే ఉంది, అంతేనా? ఇంకా లేయగానే మన ఆడవాళ్ళకి ఫస్ట్ కామన్ థింగ్ మన జడని కొండగట్టేయడం. మనకైతే అది లేనిదే అసలు రోజు గడవదు. నా తిప్పలు ఎందుకు లేరా బాబు, నేనే సెల్ఫ్గా వీడియో తీసుకోవాలి కాబట్టి నా ఫోన్ని పెట్టడానికి యాంగిల్స్ ఎతకతా ఉండడానికే నాకు టైం సరిపోయింది. ఒక్కసారైనా ఏ డే ఇన్ మై లైఫ్ వీడియో చేద్దాం అని నేను అనుకోని రోజు ఉండదు. సరే ఎప్పుడైనా చేద్దాంలే అంటే కూడా మధ్యలో వీడియోస్ తీయడం స్కిప్ చేసేస్తాను అనమాట. సో ఇంకా అలానే పోతుంది. ఇంకా ఆ వీడియోస్ అన్నీ డిలీట్ చేసేస్తా. ఇంకా ట్యాంక్లో మార్నింగ్ నేను లేచే లోపల వాటర్ రాలేదు. పట్టి పెట్టుకున్న వాటర్తోనే బ్రష్ చేసుకొని, ఇంట్లో మనం ఏ పని చేసే ముందైనా ఫస్ట్ మార్నింగ్ లేవగానే బ్రష్ చేసుకున్న తర్వాతే కదా మనం స్టవ్ వెలిగించడం కానీ ఇలాంటివన్నీ స్టార్ట్ చేస్తాం. ఇంకా యాజ్ యూజువల్ నేను కూడా స్టవ్ వెలిగిస్తున్నా. స్టవ్ వెలిగించాలి కదా. మన కిచెన్లో స్టవ్ వెలిగకుండా ఒకరోజు గడుస్తుంది అంటే ఆ రోజు మనకి ఎంత సుఖంగా ఉంటుందో. నాకైతే అలాంటి రోజు ఒకటి కావాలనిపిస్తుంది అన్నమాట. కానీ అది జరగని పని లైఫ్లో. ఇంకా ఏంటంటే ఈరోజు సండే కాబట్టి, సండే రోజు మీకే తెలిసిందే అన్ని స్పెషల్స్ చేసుకోవాలి కాబట్టి ఇంకా చాలా టయర్డ్ అయిపోతాము. ఎథిక్లో ఫేస్ వాష్ యూస్ చేయండి, చాలా బాగుంటుంది. ఫేస్ ఇన్స్టెంట్ గ్లో వచ్చిద్ది అనమాట. మీరు అందరు ట్రై చేయొచ్చు ఈ ఫేస్ వాష్. ఇంకా నేను ఇవాళ ఏమేమి స్పెషల్స్ చేద్దాం అని అనుకున్నాను అంటే చికెన్ బిర్యానీ, చికెన్ గ్రేవీ, నెక్స్ట్ వచ్చేసి పెరుగు పచ్చడి, వంకాయ పచ్చడి, సో వైట్ రైస్, రసం. ఇన్ని ఐటమ్స్ అయితే ఇవాళ చేయాలి. కానీ ఇన్ని ఐటమ్స్ చేయాలనుకొని కూడా ఎంత నిదానంగా లేచి ముఖాలు కడుక్కొని మేకప్లు వేసుకొని ఇవన్నీ చెయ్యందే కానీ మనమైతే వంట జోలికి వెళ్ళమన్నమాట. డైలీ ఇంతే యాజ్ యూజువల్. మార్నింగ్ లేస్తే ఫస్ట్ మన మేకప్లు, మన డ్రెస్సులు ఇవన్నీ వేసుకోవాలి. సో ఈ లోపల చికెన్ అయితే మ్యారినేట్ చేసి పెట్టేసుకుందాము అనుకున్నాను. ఒక కప్పు కాఫీ అయితే వేసేసాను అనమాట పొట్టలోకి. ఇంకా సెకండ్ టాస్క్ మన జుట్టు. ఈ జుట్టు చిక్కు తీసి జడేసే లోపల తల ప్రాణం తోక్కొచ్చిద్ది. అందుకని ఏం చేస్తా అంటే చిక్కు తీసుకోకుండా అలాగే వేసేసుకుంటా నేను. ఈ చిక్కు తీయడం మొదలు పెట్టానంటే సాయంకాలం వరకు తీస్తూ ఉంటా. ఒక వీడియో వచ్చేసి 45 నిమిషాలు 50 నిమిషాలకి వెళ్ళిపోద్ది. ఇంకా అంత అవసరం లేదులే అనుకొని నేను చిక్కు తీయకుండా అలాగే వేసేసుకుంటా అనమాట. ఏ నెలలో ఒక్కరోజో నాకు తీరుకున్నప్పుడు నేను ఆ తలలో వేలు పెడతా అనమాట చిక్కు తీసుకుందామని. అంతంటే అంత లేజీ నేను. నా జుట్టుకి దిష్టి పెట్టేయకండి, ఉన్నదే పోయి లాస్ట్కి ఆ ఒక్క రవ్వే ఉందన్నమాట. మీకు ఏదైనా హెయిర్ గ్రోత్ ఆయిల్ అంటే ఫాస్ట్ గ్రో అయిపోవాలన్నమాట, అలాంటి ఆయిల్ ఏదైనా ఉంటే నాకు కామెంట్ చేసేసేయండి. ఇంకా ఏముంది, నెక్స్ట్ వంట ప్లాన్స్కి వెళ్ళిపోవాలి. కొంచెం గ్రాసరీస్ తీసుకురావాలి కింద షాప్కి వెళ్ళి. లేకపోతే నేను ఈ గెటప్లోనే వంట అంతా చేసేసేదాన్ని అనమాట. ఆ గ్రాసరీస్ కోసం ఇంకా బయటకు వెళ్ళడం కోసం ఈ గెటప్ వేయాల్సి వస్తుంది ఈరోజు. ఎప్పుడైనా ఏదైనా ఏదో ఒకటి మర్చిపోతా నేను. 3 floors కిందకి వెళ్ళి తీసుకొచ్చే లోపల వామ్మో ఎందుకులే నరకం కనిపించేసిద్ది. అందులో మా బుడ్డోడిని ఎత్తుకెళ్ళాలా. సరేలే అంతా రెడీ కిందకి వెళ్దాం అనుకునే లోపల బెడ్ ఏంటబ్బా మార్నింగ్ లేచి బెడ్ ఇది చేయలేదే అనుకొని గబగబా ఒక చేత్తో కష్టపడి ఫోన్ పెట్టుకొని వీడియో కవర్ చేస్తూ ఎందుకులే అని బెడ్ అయితే క్లీన్ చేసేసా అనమాట. బుడ్డోళ్ళు ఉంటే మన బెడ్ లాగా ఉండదు, అంత బిస్కెట్లు చిందర వందరగా ఉంటుంది అనమాట స్నాక్స్తో. ఇంకా మా బుడ్డోడికి పూరి తీసుకొచ్చా కిందకి వెళ్ళి. పూరి అయితే బాగా లైక్ చేస్తాడనమాట వాడు. సో అందుకని పూరి తీసుకొని వచ్చా. నేను 2, మా బుడ్డోడు 1 పూరి అయితే తినేసాము. మీ పిల్లల్లో ఎవరికైనా పూరి ఇష్టం ఉంటే నాకు కామెంట్ చేయండి. నాకు కూడా పూరి అంటే చాలా ఇష్టం. అందులో ఆలు కర్రీ వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా మన వంట సెక్షన్ మొదలుపెట్టా. వామ్మో ఎప్పటికిరా అవ్వద్ది అనే ఐడియా ఉంటే మనం ఫాస్ట్గా చేసేసుకుంటాం అనమాట. నేను అంతే. ఇన్ని ఐటమ్స్ ఎంత ఫాస్ట్గా చేశానంటే నాకే తెలీదు, అంత ఫాస్ట్గా చేసుకున్నాను. ఎందుకంటే టైము మనం అనుకున్నంత స్లోగా తిరగదు కదా, ఫాస్ట్గా వెళ్ళిపోతుంటుంది. ఇంకా నేను టక కట్టింగ్లు చేసేసేయడము. అప్పటికి నా స్టవ్ కొంచెం చిన్నగా మండిద్ది అనమాట, అందుకనే లేటు. లేకపోతే ఇంకా టక చేసేస్తా. ఇంట్లో అయితే ఇట్లా పిచ్చిముండ్లా ఉంటాను అనమాట. లూజ్ డ్రెస్సులు వేసుకొని తిక్కల దానిలా ఉంటాను. ఎందుకంటే ఇంట్లో మనకి ఏముంది, ఇంట్లోనే ఫ్రీగా ఉండగలం.
అందుకని కూడా అనుకోకండి ఏంటి ఇట్లున్నారు అని. సో ఇంకా లాస్ట్ ఫైనల్గా పెరుగు పచ్చడి, వంకాయ పచ్చడి ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నా. నేను ఏది బాగా చేస్తానో చేయనో కానీ వంకాయ పచ్చడి మాత్రం బాగా చేస్తా. మన గురించి గొప్పలు మనమే చెప్పుకోకూడదు, కానీ నా గురించి నేను చెప్పుకునేస్తా. అట్లా కవర్ చేసుకొని మనం బతకలేంలేండి, అందుకని నిజాలు మనం ఒప్పేసుకోవాలి. సో ఇంకా అన్నీ వంటంతా పూర్తి చేసుకున్న తర్వాత ఇంకా క్లీనింగ్ సెక్షన్ అంతా కంప్లీట్ చేసిన, మొత్తం క్లీన్ చేసిన తినేసినాక. ఇంకా ఈవినింగ్ అలా కీర్తి సెల్వ అన్న కూడా వచ్చారు. సో అలా బయటకు వెళ్ళాం ఐస్ క్రీమ్ తిందామని. పెరంబూర్కి అయితే వెళ్ళిపోయి ఈ లోపల అక్కడ ఒక చర్చ్ ఉంటే దానిలో ఒక రౌండ్ వేసుకొని జీసస్కి ప్రేయర్ చేసుకొని ఇంకా చూసారా మా హైరా పాప నిద్ర లేచేసింది. నిద్రపోతుండే పిల్ల బయటకు రాగానే లేచేసింది. ఇంకా పిల్లలు అంతే కదా. ఇంకా ఐస్ క్రీమ్ అయితే తెచ్చేసారనమాట. ఐస్ క్రీమ్ చూసారా మా బుడ్డోడు ఆత్రం. అందరం ఒక్కొక్క ఐస్ క్రీమ్ అయితే బాగా తినేసాం. మా ఆయన అయితే స్కిప్ చేశాడు బాబు ఐస్ క్రీమే తిందామని. ఇంకా అలా ఐస్ క్రీమ్ తినేసి వచ్చే దారిలో మళ్ళీ చికెన్ తీసుకొని చికెన్ తినేసి నైట్ అయితే ఇంటికి వచ్చేసాను అనమాట. మళ్ళీ డిన్నర్ ప్రిపేర్ చేయాలి. ఇంకా ఇడ్లీ పెట్టేశాను. ఆఫ్టర్నూన్ గ్రేవీ ఉన్నింది, పాల బాటిల్ క్లీన్ చేసి అలా బాబుకైతే పాలు తోర్చేస్తున్నాను అనమాట. ఆడోళ్ళకి ఈ పనులు తప్పవు కదా. సో ఇదే ఈ సండే నా డైలీ రొటీన్. ఇంకా దీనికి మించి స్పెషల్గా అయితే ఏం జరగల. మీ సండే ఎలా జరిగిందో నాకు కామెంట్ చేసేసేయండి. సో అంతే ఈ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఓకే అయితే బాయ్ బాయ్.